గైస్, ఇరాన్ వాళ్ళు చాలా పవర్ఫుల్ మిజైల్ లాంచ్ చేశారు ఇజ్రాయెల్ మీద. ఒకసారి విజువల్స్ చూడండి. ఇవి దివాళీ రోజు క్రాకర్స్ అయితే కాదు, చాలా పవర్ఫుల్ మిజైల్. ఇవి నార్మల్ కాదు, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉండే మిజైల్స్. వీటిని క్లస్టర్ మునిషన్ బ్లాస్టిక్ మిజైల్ అంటారు. అంటే ఒక్క మిజైల్లో ఒకటి కాదు, చిన్న చిన్న మల్టిపుల్ సబ్ మిజైల్స్ చాలా ఉంటాయి. ఇవి చాలా అంటే చాలా డేంజరస్ అనమాట. ఎందుకంటే మల్టిపుల్ మిజైల్స్ వస్తుంటాయి కదా, వాటిని ఇంటర్సెప్ట్ చేయడం అంటే గాల్లో నాశనం చేయడానికి కూడా చాలా ఇబ్బంది అవుద్ది, కష్టం అవుతుంది, చేయలేరు కూడా. మిజైల్ నుంచి ఒక 50 మల్టిపుల్ మిజైల్స్ వచ్చి వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళి పడిపోయి పేలిపోతాయి అనమాట. పేలిపోయి చాలా అంటే చాలా ప్రమాద తీవ్రతను పెంచుతాయి, ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయి అనమాట ఈ మిజైల్స్. దాంటి పవర్ఫుల్ మిజైల్స్ కూడా ఇరాన్ యూజ్ చేస్తుంది ఇప్పుడు. ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో చాలా అంటే చాలా వార్ ఎఫెక్టివ్గా మారిపోతుంది, ప్రమాదంగా మారిపోతుంది. ఇంకా కువైట్లో ఉన్న యుఎస్ బేస్ మీద అటాక్ చేసింది ఇరాన్. ఇంకా బెహరీన్లో టూ హోటల్స్ మీద అటాక్ చేసింది. అండ్ బెహరీన్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిఫైనరీ ఆ ప్లాంట్ మీద కూడా అటాక్ చేసింది. బిగ్ ఎక్స్ప్లోజన్స్ జరిగాయి అందులో. మిడిల్ ఈస్ట్లో ఈ వార్స్ అలా పెరుగుతూనే ఉన్నాయి, ఎప్పుడు కావుతాయో ఎవరికీ తెలియట్లేదు. ఇలాంటి అప్డేట్స్ కోసం మన తెలుగు సీమాన్ ఏకే పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.